వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే ఆక్యుపెంచరిస్ట్, హీలర్ అండ్ డాక్టర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆక్యుపెంచర్ అంటే ఏంటి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి మనకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది, ఏ విధంగా మనం పాయింట్స్ గుర్తించాలి, ప్రెజర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సో అందరిలో కామన్గా, అందరిలో అంటే చాలామంది మోస్ట్లీ డైజెషన్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. సో అంటే ఏంటంటే అది పెద్ద ప్రాబ్లం కాదులే అని లైట్ తీసుకుంటుంటారు. సో కొంతమంది ఏంటంటే ఇదేం కాదు అని లైట్ తీసుకోవడం వల్ల ఆ చిన్న ప్రాబ్లం కాస్త చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాధలు పడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ముందే జాగ్రత్తగా ఉండడం కోసం మీ ఆక్యుపెంచర్లో ఏమైనా సొల్యూషన్ ఉందా? ఇప్పుడు అన్ని రోగాలకి, ఈ శారీరక మానసిక అనేక సమస్యలకు ఈ డైజెస్టివ్ సిస్టమే రూట్ కాజ్. కరెక్ట్. ఇప్పుడు ఏమంటారంటే ఎందుకు అలా మాట్లాడుతున్నాను అన్నాను అనుకోండి, ఇక్కడ నాభి అంటాం దీన్ని. నాభి దగ్గర చల్లబడితే, అంటే చల్లబడితే ఇన్ ద సెన్స్ డైజెషన్ బాగుంటే నవాబుకైనా జవాబు చెప్పొచ్చు అంటారు. ఎవరికైనా చెప్పాలంటే ముందు ఇక్కడ హాయిగా ఉండాలి, ఇక్కడ కంఫర్ట్ ఉండాలి. ఇక్కడ గందరగోళం ఉంటే ఏం చేయలేడు. దాన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. ఆ రెండు కనెక్షన్ కూడా ఉంది, గట్కు బ్రెయిన్కు. సో బ్రెయిన్ బాగుండాలన్నా కూడా అందుకు మానసిక, శారీరక, ఇతరత్ర అనేక సమస్యలు కూడా ఈ గట్ హెల్త్ అండ్ డైజెషన్ చాలా ఇంపార్టెంట్. నా చిన్నప్పుడు నేను మా ఊళ్ళో ఒక వైద్యుడు ఉండేవారు. ఆయన ఏ అనారోగ్య సమస్యతో ఎవరు పోయినా కూడా ఫస్ట్ టైం పోగానే ఆయన డైజెషన్కే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఏ అనారోగ్య సమస్య అయినా ఉండని కాక డైజెషన్ ముందు అరుగుదల, ఉన్న వ్యర్థాలు బయటికి పోవాలి, ముందు రిలీజ్ అవ్వాలి, వ్యర్థాలు ముందు అరగాలి. ఈ రెండు విషయాల తర్వాతనే అసలు ట్రీట్మెంట్ ప్రారంభించేవారు. ఇప్పుడు తర్వాత నాకు ఈ వైద్యంలోకి వచ్చి ఆక్యుపంక్చర్ అనే దాంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు అది. ఎందుకంటే ఏదైనా సరే ఇక్కడ కనుక సెట్ చేసామంటే ఇది సెంట్రల్ ఇండియా, మధ్య భారతం అని అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో అంత క్రూషియల్ డైజెషన్ అనేది. ఇది ముఖ్యంగా ఈ మధ్య మనము అబ్జర్వ్ చేస్తే ఈ డైజెషన్ అనే సమస్య పిల్లల్లో, వృద్ధుల్లో కన్నా కూడా యూత్లో ఎక్కువ ఉంది. జంక్ ఫుడ్ ఇస్ ద రీజన్. రాంగ్ ఫుడ్, రాంగ్ టైము, రాంగ్ క్వాంటిటీ, రాంగ్ వే ఆఫ్ ఈటింగ్, ఇవన్నీ కారణాలు. సో యూత్ అంటే జనరల్గా దీన్ని మన ఆయుర్వేద ప్రకారం పిత్త సమస్యలు అంటాం. డైజెస్టివ్ అన్ని పిత్త సమస్యల కింద వస్తాయి. యూత్ అనేది బాగా దీన్ని ఫేస్ చేస్తుంది అనుకుంటాం. ఎక్కువ మంది 30-40% యూతే ఉంటుంది. మిగతా అందరూ కలిపి ఒక 60% ఉంటే 50-60% వీళ్ళే ఉంటారు యూత్. సో దానికి అద్భుతమైన పరిష్కారం వాళ్ళ ఒక 2-3 చెప్పొచ్చు. ముందు పాయింట్స్ చెప్తాను, దాని తర్వాత ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. ఒకటి ఏంటంటే కాళ్ళలో ఉంది అదే. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఇక్కడ నుంచి బొట్టన వెళ్ళి నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ కొంచెం ఇది కొంచెం డార్క్ కలర్, ఇది వైట్ కలర్ ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, స్కిన్ ఇట్లా మధ్యలో ఉంటుంది, ఇట్లా ఇక్కడ వైట్, ఇది డార్క్ కలర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు, ఈ కలర్లో వచ్చినప్పుడు ఇది ఫస్ట్ జాయింట్. ఇది ఇక్కడ నుంచి ఒక జాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఇక్కడ ఇంకో బోన్ ఉంటుంది, ఇక్కడ ఉంది పాయింట్. చూసారా, ఇక్కడ ఇది కూడా ఇక్కడ కూడా ఎలా మళ్ళీ ఈ కలర్ డార్క్ వైట్ కలర్ మధ్యలో ఉంటుంది. తెలుస్తుందా? నొప్పి తెలుస్తుందా? ఉంది, నొప్పి ఉంది. ఇలా పెట్టకుండా ఇలా మార్కింగ్ కోసం చూపించాను. బట్ ఇలా బ్లంట్ సైడ్ పెట్టి ఇలా మెల్లగా నొక్కాలి, మెల్లగా ప్రెషర్ చేయాలి. మీకు తెలుస్తుంది కదా. ఇలా ఈ పాయింట్ SP3 అనే పాయింట్ ఇది. ఈ పాయింట్ని 1 నిమిషం పాటు ఇలా కనుక చేసినట్టయితే చాలా వరకు సమస్యలు ఈ డైజెషన్ సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్లో ఈ వంపులోనే ఉంటుంది పాయింట్. ఇది SP3. ఇప్పుడు ఇది కాళ్ళలో ఉందనుకున్నాం కదా. స్ప్లీన్ మెరిడియన్ అంటే ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్ ఆక్యుపంక్చర్ అంతా కూడా ఎలిమెంట్స్తోనే ఉంటుంది. పంచభూతాలు 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సమస్త సృష్టి కూడా 5 ఎలిమెంట్స్తోనే ఉంది. ఆ సృష్టి కాకుండా మన శరీరం కూడా ఈ పంచభూతాత్మకమే, పంచభూతాలతో తయారైనది. ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్.
ఈ పంచభూతాలపై ఎర్త్ అనేది ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యింది. ఓకే. మన ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ మజిల్స్, సాఫ్ట్ మజిల్స్ అన్నీ కూడా ఎర్త్ ఎలిమెంట్ బాగుంటే అని చెప్తాము. ఎర్త్ ఎలిమెంట్ అంటే స్ప్లీను, ఎర్త్ ఎలిమెంట్ అంటే ప్యాంక్రియాస్, ఎర్త్ ఎలిమెంట్ అంటే స్టమక్, ఎర్త్ ఎలిమెంట్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అని అర్థం. సో ఈ ఎర్త్ అందుకే స్ప్లీన్లో తీసుకున్నాము. దీనిలో చూడండి కాలు యొక్క లోపలి వైపు, ఇది బొటన వేలు వైపు అంటే లోపలి వైపు, చిటికెన వేలు వైపు ఇది బిగ్ టో అంటాం కదా, ఇది లిటిల్ టో. బయట కంటే ఇది లోపలికి అంటున్నాను నేను, బిగ్ టో లోపల వైపే ఉంది కదా. ఇక్కడి నుంచి ఇలా రాగానే ఈ ఎల్లో మార్క్ కనిపిస్తుంది సార్, ఎల్లో పాయింట్ అంటే ఈ బొటన వేలు నుంచి ఒక గోరు దగ్గర ఒక పాయింట్ ఉంది, ఫస్ట్ జాయింట్, ఇది సెకండ్ జాయింట్, వేలంతా కలిపి ఒక జాయింట్, ఇది సెకండ్ జాయింట్. ఈ సెకండ్ జాయింట్లో ఈ బ్లాక్ కొంచెం బయట వైట్ కలర్ ఉంటుంది, కింద డార్క్ కలర్ ఉంటుంది. ఎవరికైనా అట్లా ఉంటుంది కదా, ఇక్కడ డార్క్ కలర్ ఉండి కింద వైట్ ఉంటుంది కాళ్ళ. ఆ రేఖ మీద ఈ సెకండ్ జాయింట్లో ఎల్లో కలర్ పాయింట్ చూపించాం. ఇది ఎల్లో ఎందుకు చూపించాం అంటే, ఎల్లో అంటే ఎర్త్ యొక్క కలర్, భూమి యొక్క ఈ 5 ఎలిమెంట్స్కి ఒక్కొక్క ఎలిమెంట్ ఒక కలర్ ఉంది. ఎల్లో కలర్ ఈజ్ గివెన్ ఫర్ ద ఎర్త్ ఎలిమెంట్. సో అందుకనే ఎల్లో కలర్ అనగానే మన ఎర్త్ ఎలిమెంట్ అనేది గుర్తు రావాలి. కలర్ అన్నిటి కలర్స్ ఉన్నాయి. గ్రీన్ అనగానే వుడ్ ఎలిమెంట్ అంటాం, ఆకాశ తత్వానికి గ్రీన్ ఇస్తారు. వాటర్ లేదా బ్లాక్ ఆర్ బ్లూ అంటే వాటర్ ఎలిమెంట్ అంటాం. సో ఇక్కడ ఈ SP3 అనే పాయింట్, అది స్ప్లీన్ మెరిడియన్లో 3rd పాయింట్, చాలా చాలా అద్భుతమైన పాయింట్. అది ఎంత అరగట్లేదు, బ్లోటింగ్ వస్తుంది, తిన్నదంతా అలాగే ఉండిపోతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్ట ఉబ్బరంగా ఉంది, యాసిడ్ రిఫ్లక్స్ పైకి వస్తుంది, కడుపులో మంట ఉంటుంది, ఇక్కడ మంట ఉంటుంది, ఆ ఇండైజెషన్తో చాలా ఇబ్బంది అవుతుంది, పైనుంచి కింద నుంచి గ్యాసెస్ వస్తున్నాయి, తినగానే నిద్ర వస్తుంది, తినగానే వాళ్ళకి ఏంటంటే హెవీ అయిపోతుంది, అసలు ఆకలి ఉండడం లేదు, ఆకలి ఉన్నా తినలేకపోతున్నాము. ఏ సమస్య కనుక ఎన్ని పేర్లైనా పెట్టండి నేను కాక, వాటి రకరకాల పేర్లు ఉన్నాయి ఇంగ్లీష్లో, అన్నిటి ఒక్కోదానికి ఒక పేరు ఉంటాయి. యాసిడ్ రిఫ్లక్స్ అని, కొలైటిస్ అని, ఏదో రకరకాల ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అంటారు. ఏదైనా కానీ కాక డైజెషన్, పొట్ట సమస్యలు, అరుగుదల సమస్యలు ఉన్నాయనుకోండి, SP3 అనే పాయింట్ని కాళ్ళలో ఉన్నది, దాన్ని మనము ఇందాక చూపించాం కదా, దాన్ని ఏంటంటే ఆ పాయింట్లో మెల్లగా ఇలాంటి ఇప్పుడు ఈ పెన్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ నీడిల్ పెట్టకూడదు, కుచ్చుకుంటుంది. ఎప్పుడు కూడా షార్ప్ ఎడ్జ్ అంటే ఇట్లా గట్టి ఇది బ్లంట్ సైడ్, లేదంటే ఈ సైడ్గా, ఈ బ్లంట్ కదా, దీంతో ఆ పాయింట్లో మెల్లగా, ఆ పాయింట్లో SP3లో బొటనవేలు దగ్గర ఇప్పుడు ఇలా కనిపిస్తుంది మీకు, చూడండి, ఓకేనా. ఎల్లో SP3 ఈ బొటనవేలు సెకండ్ జాయింట్, ఇది ఈ కలర్ మార్కింగ్ వస్తుంది ఇక్కడ మెల్లగా ఒక్కటి ఇలా నొక్కి వదలండి, మెల్లగా జెంటిల్ ప్రెస్ అండ్ లీవ్ పెన్తో. ఇలాంటి జిమ్ 1 మినిట్ 2 కాళ్ళు ఉంటాయి కదా, 2 కాళ్ళు కూడా చేసుకోవచ్చు. బొటనవేలుకి ఎప్పుడు చేయొచ్చు, రోజుకు 2 సార్లు చేయొచ్చు, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. సో ఈ పాయింట్ కి ఏమైనా ఏజ్ ఏమైనా ఉంటుందా సార్, అంటే చిన్న పిల్లలు చేయొచ్చు? ఈ పాయింట్ కూడా అందరు చేయొచ్చు, కానీ ఒకటి డోస్ మారుతుందిగా. వీళ్ళకు 2 నిమిషాలు చేస్తే వాళ్ళకు 30 సెకండ్ చాలు కదా. ప్రెషర్ కూడా వీళ్ళకి 100% ప్రెషర్, మనం ఇంత పెట్టామనుకోండి ఇట్లా, వాళ్ళకి టచ్ చాలు. అంటే ఇది ఏంటంటే హార్మ్ చేయకుండా ఆ ప్రెషర్ పాయింట్ని స్టిమ్యులేట్ చేస్తే చాలు. ఆక్యుపంక్చర్ పాయింట్ని అలా స్టిమ్యులేట్ అయితే అక్కడ ఉన్నటువంటి నేచర్కు ఆ పాయింట్ కనెక్ట్ అయిపోతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, బయోమాగ్నెటిక్ ఎనర్జీ, పంచభూతాలు, ఆకాశ, బాడీ ఈజ్ ద మీనియేచర్ ఆఫ్ ద నేచర్. ఆ నేచర్లోని ఎనర్జీని తక్కువ తీసుకుంటుంది, ఎక్కువ ఉందనుకోండి ఆల్రెడీ, ఇట్ గివ్స్ టు ద మదర్ నేచర్. ఆ పాయింట్ కనెక్షన్, 2-వే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఆ ఇలా మసాజ్ చేయడం ద్వారా సాధ్యం అవుతుంది. లోపల అద్భుతమైన డైజెస్టివ్ జ్యూసెస్ తయారవుతాయి, యాసిడ్స్ తయారవుతాయి. HCl లాంటి యాసిడ్స్ ఉంటాయి కదా, అవి రాకనే అరగడం లేదు కదా. సో ఇవి ఆ పాయింట్ చేయండి, 2 రోజుల్లోనే డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 3వ డయట్లో ఏం చేయొచ్చు అంటే, చాలాసార్లు చెప్తాను, ఇది తంబురులు, ఇది గట్టి, అందరు గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ లాంటి పెద్ద సమస్యలు కూడా ఇదే పరిష్కారం. ఏంటంటే నమిలి తినడం.
ప్రాపర్ చూయింగ్. హడావిడిగా కాకుండా టైం ఇప్పుడు చాలా మంది 90% హడావిడి తింటున్నారు, 5 నిమిషాలు భోజనం ముగించేస్తున్నారు. మంచిగా నమిలి తినండి. నమిలి తింటే ఏమవుతుందంటే ఇక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా నోట్లో ఆ ఫుడ్తో మిక్స్ అవుతాయి. భోజనం చూస్తూ తినండి. ఇంత ఫుడ్ మన పొట్టలోకి వస్తుందని కన్ను చూసినప్పుడు టీవీ చూస్తే రాదు, ఇది ఫోన్ చేస్తే మనకి ఎంత కావాలో అంత తింటాం. అప్పుడు అలా తింటున్నప్పుడు ఏమవుతుందంటే చూసినప్పుడు ఒక లోపలికి మెసేజ్ పోతుంది, ఇంత HCl కావాలి డైజెషన్కి, ఇంత డైజెస్టివ్ జ్యూస్ కావాలి, ఇంత బైల్ జ్యూస్ కావాలి, ఇంత ఫుడ్ వస్తుంది అని ఒక ఐడియా ఉంటుంది. ఏం తింటున్నో తెలియకుండానే అలా ఇలా డిస్కస్ చేస్తూ తినడం మంచిది కాదని చెప్తున్నాం. టీవీ చూస్తూ డిస్కస్ చేస్తూ తినకూడదు. ఇక మూడోది ఏంటంటే చూసి తినడం వల్ల, మెల్లె తినడం వల్ల లాభం ఏంటంటే మేజర్లో ఇంకో లాభం ఉంది. అదేంటంటే మెల్లె తింటున్నప్పుడు ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు అలా తింటున్నప్పుడు ఏమవుతుందంటే తక్కువ తింటాము, అలా తినగానే గ్లూకోజ్ రిలీజ్ స్టార్ట్ అయిపోతుంది బాడీలో. గ్లూకోజ్ రిలీజ్ కాగానే బ్రెయిన్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, సరిపోతుంది లేదా ఎక్కువ అవుతుంది అని ఒక సెటైటీ పాయింట్ అంటాం, సాటిస్ఫాక్టరీ పాయింట్ అంటాం. సెటైటీ పాయింట్ అనేది ఒకటి వస్తుంది, అంటే ఇంకా తినాలన్నా వద్దా తగ్గించే అంటుంది. సో మెల్ల తినడం వల్ల తక్కువ తింటాం. తక్కువ తిన్నా కూడా బాడీకి సరిపోతుంది. ఇప్పుడు మనం 5 నిమిషాల్లోనే రిలీజ్ కాలేదనుకోండి గ్లూకోజు, 5 నిమిషాలు మొత్తం ఇంత తిన్నాం కదా, గబ్బ తిన్నాం కదా, ఆ బాడీకి అది అవసరమో లేదో కూడా తెలియదు, అదంతా వ్యర్థంగా మారిపోతుంది, సమస్యగా మారిపోతుంది మనకు. ఇప్పుడు సమస్య తిండి అనేది, ఒకప్పుడు ఆకలి ఆహారం దొరకక సమస్యలు ఉండే, ఇప్పుడు ఎక్కువ తింటున్నాం మనం కదా. సో ఇది ఇక మూడోది నిద్ర ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నిద్ర ఇంపార్టెంట్, నమిలి తినడం ఇంపార్టెంట్, టైంకు తినాలి. ఒక టైం ఫిక్స్ చేసుకొని పొద్దున 9 లోపు, మధ్యాహ్నం 1-1:30, రాత్రి 7-7:30 ఆ టైంలో చాలా పొట్టలో డైజెస్టివ్ జ్యూస్ ఉంటాయి, డైజెషన్ చాలా ప్రాపర్గా జరుగుతుంది. ఈ టైం పాటిస్తూ ఎప్పుడు తిన్నా కూడా ఇంకొక గుర్తు పెట్టుకోవాలి, చాలాసార్లు చెప్తాను ఇది కూడా, ఒక 10% గ్యాప్ పెట్టుకోవాలి. మొత్తం ఫుల్గా 100% కొంచెం గ్యాప్ ఉండాలి. గ్రైండర్లో కూడా కొంత తక్కువ వేస్తాం కదా, కొంచెం తినడానికి కొంచెం తక్కువ పెట్టుకోవాలి, అదొకటి చూడాలి. అదంటారు ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి, అదొకటి చూసుకుంటే బాగుంటుంది. నమిలి తినాలి. ఇక డైజెషన్కి ఇది మేజర్ ఇదే. వాటర్ కూడా కొంచెం పుష్కలంగా తాగాలి. వాటర్ కంటెంట్ ఉన్నాయి కూడా మనం పదార్థాలు తీసుకోవాలి. వాటర్ కంటెంట్ సొరకాయ, పొట్లకాయ, వంకాయ, దోసకాయ వాటర్ ఉండాలి. ఫ్రూట్స్లో కూడా వాటర్ ఉండాలి. సో ఇవి తీసుకోండి, చిన్న జాగ్రత్త తీసుకోండి. SP3 అనే పాయింట్ని చేయండి. ఎంత పెద్ద అనారోగ్య ఇండైజెషన్ సంబంధించిన సమస్య అయినా సరే తగ్గి తీరుతుంది. 2 daysలో రిజల్ట్ వస్తాయి. మళ్ళీ వాళ్ళు మనకు కమెంట్స్లో చెప్తారు. బాగుంటుంది పాయింట్. నైస్ సార్. సో ఈ పాయింట్తో పాటు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. టైంకి పడుకోవడం కానీ, టైంకి తినడం కానీ, ఎలా తినాలి, ఏం తినాలి. ఎందుకంటే మనం మీరన్నా ఇప్పుడు పాయింట్ చేస్తారు, తగ్గుతుంది. అరే కొంచెం బెటర్ అయింది, పొట్ట లోపల పోయింది, గ్యాస్ తగ్గింది, డైజెషన్ మంచిగా ఉంది, మోషన్ వస్తుంది పొద్దున అంటారు. కానీ మళ్ళీ సేమ్ ఇదే గ్రీజీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, లేట్ ఫుడ్ తింటున్నారుగా, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చేయడం ఎందుకు? నేనే ఉంటాను, లైఫ్ను మాడిఫై చేస్తున్నా. మన ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలంటే ఉన్న సమస్య తగ్గాలి, ఫర్దర్గా రాకూడదు. ఇప్పుడు అందుకనే రాకుండా ఉండాలంటేనేమో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్తున్నాం. ఇలా తినండి, ఇంత తినండి, ఇప్పుడు తినండి అని చెప్తున్నాం. అది లైఫ్ పర్మనెంట్ పనికి వచ్చే ట్రీట్మెంట్. ఇప్పుడు ఉన్నదాన్నేమో ఈ పాయింట్ తగ్గిస్తుంది. ఇప్పుడు చెరువుని క్లీన్ చేయాలంటే మనం అదంతా వేస్ట్ అని తీసేస్తున్నాం. మళ్ళీ చుట్టుపక్కల ఇళ్లలో నుంచి మళ్ళీ వ్యర్థాలు వస్తున్నాయి అనుకోండి, ఎంతకాలం తీస్తుంటే ఎంతకాలం వస్తూనే ఉంటాయి. తీయడం కూడా అందుకని ముందు ఆపుతున్నాం అక్కడ. ఈ లైఫ్ స్టైల్ మాడిఫై చేయమంటున్నాం. దిస్ ఇస్ ద పర్మనెంట్ ట్రీట్మెంట్ అండ్ సొల్యూషన్ కదా. లైఫ్ స్టైల్ మారాలి, జీవన విధానం మారాలి, అప్పుడు ఇది చక్కని పరిష్కారం ఉంటుందమ్మా. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.